గౌతమ్ ఇప్పుడు విజయ్ ఏమన్నాడు, నెక్స్ట్ స్క్రిప్ట్ రెడీ చేయడానికి 2 years పడుతున్నాడు, 2 years పడుతుంది అన్నాడు. 2 years ఈయనదా 6 months 1 year లో అయిపోతుంది మ్యాజిక్. 2 years అన్నారు. ఛాలెంజింగ్ గా తీసుకొని విత్ ఇన్ 2-3 months లోనే ఫినిష్ చేసి రెడీ అని చెప్పొచ్చు కదా. ట్రై చేస్తాను. స్క్రిప్టే కాదు, స్క్రిప్ట్ అయిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ ఉంటది, లొకేషన్ ఉంటది, కథా కార్ఖానా, టీంలు, డేట్లు, సో మెనీ థింగ్స్ హావ్ టు అలైన్ ఫర్ అ ఫిల్మ్ దీస్ డేస్. విజయ్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఫైనల్ గా ఇయర్ కి 2 సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నెక్స్ట్ ఇయర్ అయితే 2 రిలీజ్లు ఇద్దామని 100% ట్రై చేస్తున్నాం. నేను 100% ట్రై చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ స్ట్రైక్ అని ఎట్లా అంటే అన్ని ఇట్లా షిఫ్ట్ అవుతుంటాయి. స్ట్రైక్ ఏమి ఉండదు, ఎందుకంటే ఈ చాంబర్ బాడీ వచ్చి ఎక్స్టెన్షన్ బాడీ. సో మళ్ళీ ఎలక్షన్లు జరిగి మళ్ళీ కొత్త బాడీ వచ్చే వరకు దీని మీద డెసిషన్ తీసుకోవడానికి ఏముండదు. బట్ ఐఎమ్ ట్రయింగ్ మై ఫుల్ థింగ్. సండేలు కూడా కొడదాము, ఏ రోజైనా కొడదాము, నాన్ స్టాప్, నాకు గ్యాప్ లేకుండా కొట్టండి అనే స్పేస్ లో ట్రై చేస్తున్నా. బికాజ్ ఐ ఆల్సో ఫీల్ రాహుల్ అండ్ రవి ఇద్దరు నా గురించి చాలా వెయిట్ చేశారు. సో ఐ వాంట్ బోత్ ఆఫ్ దెమ్ టు హ్యావ్ రిలీజెస్. డైరెక్టర్స్ కి కొంచెం టైట్ అయిపోయింది, మా గురించి వాళ్ళు వెయిట్ చేసుకుంటా. అసలు చాలా ఎవ్రీ డైరెక్టర్ మేకింగ్ వెరీ ఫ్యూ ఫిల్మ్స్. సో అవి 2 సింగిల్ సినిమాలేనా, సెకండ్ పార్ట్ లో కూడా ఉంటాయి? అది ఇంకా వాళ్ళని చెప్పలేరు. ఒక గౌతమ్ అన్నట్టు ఒక 2-3 days టైం తీసుకొని ఏది ఎట్లా చెప్పాలో ఆలోచించి సింగిల్ పార్ట్